అమ్మా, ఏం వంట చేసా? క్యాబేజీ చేశానమ్మా. ఛీ, క్యాబేజీయా? నీకు కొంచెం కూడా జాలి లేదు కదమ్మా. అది నేను తిననని తెలుసు కదా. నేను ఉపవాసమైన ఉంటాను కానీ ఆ క్యాబేజీ మాత్రం తినను. ఇప్పటి పూర్తికైతే తిను. నువ్వు కాలేజ్ వెళ్ళొచ్చే వరకు వేరే ఏదైనా చేస్తాను. ఇప్పుడు కూడా అవసరం లేదు. ఎలాగూ సాయంత్రం వరకు ఏం తినను కాబట్టి ఉపవాసం చేస్తే అయిపోతుంది కదా. ఫాస్టింగ్ ఉన్నట్టు ఉంటుంది. ఈరోజు ఎలాగూ ఫ్రైడేనే కదా. దేవా, నేను ఈరోజు ఉపవాసం చేస్తున్నాను. నాకు బలాన్ని ఇవ్వు తండ్రి. నిస్సి, ఉపవాసం చేయడం అంటే ఇంట్లో నచ్చిన వంట లేనందుకు చేయడం కాదు, నీ శరీరాన్ని నీ కంట్రోల్లోకి తెచ్చుకోవడం. కొన్నిసార్లు అనిపిస్తుంది ప్రార్థన చేసుకోవాలని, కానీ శరీరం అనుకూలించదు. కొన్నిసార్లు ఆ శరీరం మాటే వినాల్సి వస్తుంది. ఆత్మ మీద ఎప్పుడూ శరీరమే గెలుస్తుంది. కాబట్టి శరీరాన్ని నల్లగొట్టి ఆత్మను గెలిపించడమే ఉపవాసము. శరీరానికి ఆత్మ యజమానిగా ఉన్నప్పుడు శరీరం ఆత్మకు అనుకూలంగా మెలుగుతుంది. అప్పుడు ఆత్మ సిద్ధమే కానీ శరీరమే బలహీనత అనే మాట జీవితంలో ఉండదు.